పాండవాగ్రజుడు, సత్య పరిపాలకుడు, ధర్మపరాయణుడు, భరత వంశంలో పుట్టిన యుగ పురుషుడు. ధర్మమే అతని జీవన విధానం, సత్యమే అతని నిత్యము పూజించే ఈశ్వరుని రూపం. నీతి, న్యాయం, నిజాయితీలకి తన ప్రాణాలైనా అర్పించే నీతికేతనుడు. కోటాను కోట్ల ప్రజల విశ్వాసాన్ని, హృదయాన్ని గెలుచుకున్న నిర్మల హృదయుడు. అహంకారాన్ని విడిచిపెట్టి సేవా మార్గాన్ని ఎంచుకున్న పరిపూర్ణ రాజధర్మ కోవిదుడు. ధర్మాన్ని నిలబెట్టేందుకు రాజ్యాన్ని త్యజించిన త్యాగమూర్తి. అహింసను ఆచరించి సత్యాన్ని పరిరక్షించిన సత్యధర్మ రక్షకుడు. రాజాదిరాజ, శత్రువులకైనా దయ చూపే క్షమామూర్తి. భరత వంశ విజయ పరాక్రమ. నిరాశలోనూ ధైర్యాన్ని నూరుపోసే ధర్మదీక్షితుడు. రమణీయ సామ్రాజ్య సత్య పరిపాలక. ప్రతికూల పరిస్థితుల్లోనూ నీతిని విడమని నిఖిల లోక నాయకుడు. పాండవాగ్రజ యోగ బల సమర్థ నాయక. ఖడ్గాన్ని ఆయుధంగా ధరించి శత్రువులను ఊచకోత కోసే రణధీరుడు. అజాత శత్రు క్షమాసహన సముద్ర ఘోషక. ఎంతటి మహాసంగ్రామమైన గెలిచిందాకా వెనుదిరగని విశ్వోన్నత నాయకుడు. ధర్మదీప్తి జగత్కీర్తి విజృంభక. వేద సూత్రాలను రాజధర్మంగా మలిచి నీతికి నిలయమైన రత్నగర్భ భూపతి. మహావీర సత్య ధర్మ సంరక్షక. ధర్మమనే కవచాన్ని బిగించి, న్యాయమనే కిరీటాన్ని అలంకరించి, సత్యమనే ఖడ్గంతో రణరంగంలో రక్తాన్ని